డ్యాములు నిండి ప్రతి ఒక్క రైతుకి మంచి వర్షాలు పడి అదేవిధంగా గిట్టుబాటు ధరలు అది మంచి పంట ఫలసాయంగా రావడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు చూసాం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా మరి రైతులు బాగుంది. మరి పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు जिंदाबाद खिलाड़ी नायकत्व ఏమిటా వెనకరా ఉంది మన సుబ్బారావు గారు మీరు ఎక్కడే ఉండండి మీరు గెలిపించాలి. ఇక్కడే ఉండండి జై జగన్ జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి కిలార్ రోసయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి కిలార్ రోసయ్య గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై కిలారి చేపిస్తాను మా పేషెంట్ కానీ ఏదైనా సరే మీకు అందుబాటులో ఉంటారు రోసయ్య గారు. అది రోసయ్య గారు మీకు అండగా ఉంటాడు. ఇబ్బంది ఏం లేదు. ఏం లేపరు. హలో కొంచెం ఏడో వార్డు అన్సరాలి కట్ట మీద ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మ నేను స్ట్రైట్ అంటే నిటారుగా మాట్లాడేస్తా ఉన్నాను. మీకు ఏ అవసరాలు వచ్చినా పూర్తి సహాయ సహకారాలు నేను మీకు అందుబాటులో ఉంటాను. అలాగే మీ కట్ట మీద ఉన్న మధు కానివ్వండి, సీను కానివ్వండి, మన వాళ్ళందరికీ కూడా చెప్తాను. మీ అందరి ముందు కూడా మేము ఎలాంటి ఇప్పుడు ఉన్న ప్రభుత్వ నాయకులు అందరూ ఏం చేశారు, మీకు నోటీసులు ఇచ్చి మళ్ళీ వాళ్ళే మీకు ఏదో మంచి చేయాలని తాపత్రపడి నటించే అవసరం నాకైతే లేదు. నాదంతా ఎట్లా ఉందంటే 10 మందికి సాయం చేసి 10 మంది మెప్పు పొందాలని ఆలోచనే తప్ప దొంగ తిరుగులాగా లేకపోతే మీ కడుపులు కొట్టే ఆలోచన నాకు ఎటువంటి ఇది ఉండదు. మ్యాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు పేద ప్రజలందరికీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరూ కూడా సహాయ సహకరించడానికి పార్టీ ప్రధాన అంశం కూడా.
రేపొద్దున మీరు మేనిఫెస్టోలో కూడా చూసుంటారు. ఈ పార్టీ అందరు కూడా ఈ రోజు మీకు 45 ఏళ్లకే 10 పెన్షన్స్ ఇస్తారంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకంటే పేదరికంలో చాలా మంది మగ్గుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా ప్రభుత్వం పరంగా మనం ఆదుకోవాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఆ ఒక్క పథకాలన్నీ మీకు చేరువయ్యేలాగా మేము అందరం కృషి చేస్తాం. మీ గ్రామ నాయకులు నీ పేరేంటి, గోపి కానివ్వండి, లేకపోతే మధు కానివ్వండి, లక్ష్మణరావు గారు కానీ, సత్యనారాయణ గారు కానివ్వండి, బాబు అందరం కూడా కలిసికట్టుగానే పనిచేస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా మా సొంత మనుషులకి లబ్ధి చేకూర్చే విధంగానో ఇట్లయితే ఉండదు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎవరి అనుమయాల్లో వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా మిమ్మల్ని అందరం బెదరగొట్టేసి వాళ్ళు లాక్కోవటం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాంటి వ్యక్తులు ఎవరూ లేరు. అందరూ కూడా కలిసికట్టుగా పార్టీ కోసం కృషి చేస్తారు. పార్టీ ఒక పరువు తీసే కార్యక్రమం ఎవరు కూడా చేయరు. ఉన్నాయో అన్ని అందించాలి. అది ఇక్కడికి వచ్చి ఇక్కడే మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకా ఎవరి మీద మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అందుకే దయచేసి ఈసారి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్